సో డాక్టర్ ఇప్పుడు మనలో చాలామంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు గూడా. ఏంటి అనంటే ఎక్కువ శాతంగా పులుపు తిన్నా కానీ, లేకపోతే నాన్ వెజ్ తిన్నా, లేకపోతే ఈ ఏదైతే పాలకూర ఉంటుందో అది తినడం వల్ల కిడ్నీ నొప్పొస్తుంది, కిడ్నీ వాపొస్తుంది అనని అంటారు. ఇందులో నిజంగానే అది తినడం వల్ల ఇలా జరుగుతుందంటారా? అది దాంట్లో సత్యం కొంచెం ఉంది. అందరికీ ఇదే వర్తించదు. ఎందుకు అంటే కొంతమందికి స్టోన్ ఫార్మర్స్ ఉంటారు. అంటే వాళ్ళకి ద కిడ్నీ కాల్షియం కానీ, ఆక్సలేట్ కానీ, తర్వాత సోడియం కానీ ఇవి హ్యాండిల్ చేసే పద్ధతి కొంతమందికి ఉండాల్సిన విధంగా ఉండదు. కొంచెం అబ్నార్మల్‌గా ఉండొచ్చు. అలాంటి సిట్యుయేషన్‌లో ఏంటంటే ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవి తిన్నప్పుడు వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ రిస్క్ పెరుగుతుందనమాట. దానికి తోడు మనం నీళ్ళు సరిగ్గా తాగకపోయినా, ఉప్పు ఎక్కువగా తిన్నా, వాళ్ళకి స్టోన్స్ ఎక్కువగా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు నొప్పి వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ చేస్తున్నాయో, మెజారిటీ ఆఫ్ దెమ్ వాటికి నొప్పి ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ ఇట్. నొప్పి ఎప్పుడొస్తుందంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, స్టోన్స్ ఉన్నప్పుడు కానీ, ఓకే. ఇంక వేరే రకమైన ఇబ్బందులు ఏదైనా ట్యూమర్ లాంటివి ఏమన్నా ఉన్నప్పుడు అప్పుడు నొప్పొస్తుంది కిడ్నీలో నొప్పి. మామూలుగా కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ చేసే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో డయాబెటిస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొన్ని రకాల కిడ్నీలో వాపు ఉంటుంది. ఐజీఏ నెఫ్రోపతి అంటాం, లూపస్ అంటాం ఇలాంటివి. వాటిలో నొప్పి అన్నది ఈస్ నాట్ ఎ కామన్ ఫీచర్. ఓకే.